తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. Called this press conference to release the results of the entrance examination which we conducted, and I think this is the shortest period that the JNTU has successfully conducted the program and releasing the results today. And welcome all of them today for this program. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు 2024 ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ ఎఫ్సెట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ రిజల్ట్స్ రిలీజ్ చేసే సందర్భంగా ఉన్నటువంటి అతిథులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేశం గారు అతిథులుగా విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అట్లాగే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి గారు, వైస్ చైర్మన్స్ ప్రొఫెసర్ వెంకటరమణ, ప్రొఫెసర్ ఎస్కే మహమూద్ అండ్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్, సెక్రటరీ TSCH, and conveners of this entrance examination, Professor Dean Kumar and co-convener Professor Vijay Kumar Reddy garu, atlage registrar of the university Professor Venkateshwar Rao garu, and all the dignitaries on the dais of the dais. మొదటగా ఈ సంవత్సరం ఎఫ్సెట్ రాసినటువంటి విద్యార్థులందరికీ దాదాపు 3,55,000 పైన విద్యార్థులు రాశారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వారి తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు. ఈ రాష్ట్రంలో ఎఫ్సెట్ అనేటువంటి ఎగ్జామినేషన్ గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఎంట్రన్స్ కొరకు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ని సక్రమంగా నిర్వహించాలని, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారికి నాకు ప్రత్యేకమైనటువంటి దిశానిర్దేశన చేశారు. వారి డైరెక్షన్ ప్రకారం 3,55,000 పైగా రాసినటువంటి విద్యార్థులందరికీ కూడా చాలా ప్రశాంతంగా ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షల నిర్వహణలో JNTU వైస్ ఛాన్సలర్ గారు, అట్లాగే కన్వీనర్, కో కన్వీనర్, ఇతర సహచరులందరూ కూడా ఎంతో నిబద్ధతతో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఏ చిన్న గ్రీవెన్సెస్ వచ్చినా క్షణాల్లో వాటిని అడ్రస్ చేసి వాటి విద్యార్థులకు సౌకర్యం కల్పించారు. వారికి ఉన్నత విద్యా మండలి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే TS ఆన్లైన్ వాళ్ళు, TCS వారు కూడా ఎంతో శ్రద్ధతో వారి బృందాన్ని అంతా కూడా ఈ విశ్వవిద్యాలయంలో ఉంచి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈసారి సంఖ్య పెరగటమే కాకుండా గతంలో ఎప్పుడు లేనంత కెపాసిటీ కూడా ఈ హైదరాబాద్కి, తెలంగాణకు ఉన్నదని కూడా ప్రూవ్ చేయడం జరిగింది. గతంలో 24 నుంచి 27,000 లోపు మాత్రమే విద్యార్థులకు ఒక షిఫ్ట్లో పరీక్ష రాసేటువంటి అవకాశం ఉండే. కానీ ఈ సంవత్సరం 50,000 వరకు విద్యార్థులంతా ఒకే షిఫ్ట్లో పరీక్ష రాసుకున్నటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. అందుకు కన్వీనర్, కో కన్వీనర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎక్స్ప్లోర్ చేసి మంచి సెంటర్స్